పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యల్ని తెలుసుకుని మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. శనివారం 15వ డివిజన్ పరిధిలో ఐపీడీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీలను ఎమ్మెల్యే నజీర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ప్రగతి పనుల పురోగతి గురించి స్థానిక మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకి తేల్చి చెప్పారు. అధికారులు కూడా నిరంతరం ఈ పనుల్ని పర్యవేక్షించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పౌర సేవలు అందించే విషయంలో కార్పొరేషన్ అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజా అభిష్టం మేరకు నడుచుకుంటుందని వివరించారు. ఇక్కడ రోడ్డు మట్టి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ ఎక్స్టెన్షన్ సిమెంట్ రోడ్ ఇది వేసేటప్పుడు డ్రైన్స్ అను రోడ్డు రీఫార్మ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు సంగడిగుంట ఐపీడీఎల్ కాలనీ, బావాజీ నగర్, సాయిప్రియ నగర్, అలాగే కిడాంబి కాలనీ, చంద్రబాబు నాయుడు గారిని తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా చాలా కాలం నుండి అపరిష్కృతమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, శానిటేషన్ మీద కానీ, అలాగే వీధి దీపాలు లేకపోవడం, లేకపోతే ఉన్నటువంటి పోల్స్ పడిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రజలు ఈ పర్యటనలో నా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. స్థానిక కూటమి నాయకులతో కలిసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను తీసుకొని ఫీల్డ్ విజిట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి అభివృద్ధి, అలాగే కార్యక్రమాలు ఏవేంటో అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కోవడానికి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రజల్లో ఒక మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రజలు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. మేము తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి అపరిష్కృతమైనటువంటి సమస్యల మీద దృష్టి సారించి అధికారులను అప్రమత్తం చేస్తూ వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.